ఒకడు డ్రైవింగ్ చేస్తాడు, ఒకడు వేద పడతాడు, ఒకడు కారు తోలుతాడు, ఒకడు ఎక్సైజ్ చేస్తాడు. వినయం అందరి దగ్గర ఉండదు. వినయం అంటే ఏంటి? అందరినీ సమానంగా చూడటం. ఏదో వచ్చింది, మనం ఏదో వండుకుంటాం, తౌరేస్తాం, దాన్ని ఒక వంటల కాడకు వస్తుంది, తౌరేస్తాం, అక్కడ ఫెయిల్ అయిపోతాం. వచ్చినోడు ఆయనేనేమో దూరంగా ఉండు, నువ్వు మతం దూరంగా ఉండు, నువ్వు పొలం తక్కువడు అని దూరం పెట్టేస్తాం. వచ్చినోడు ఆయనే. ఆదిశంకరాచార్యులు కూడా అన్నీ తెలిసిపోయి కూడా పరమేశ్వరుడే ఎదురవుతాడు. ఎలాగా కాటి కాపరాలకు ఎదురవుతాడు, దూరం దూరం అంటాడు. అప్పుడు పరమాత్మ అంటాడు, ఈ శరీరంలో ఉండే ఈ శరీరాన్ని ఊడిపోయి ఈ అతుకులు పొందన ఈ శరీరంలో ఉండే పరమాత్మను నువ్వు దూరం పెట్టేదంటే అప్పుడు కాళ్ళపైన పడతాడు ఆయన. అలాగా మనం ఎంత తెలిసినా కూడా మనకి దునపోతు మీద వర్షం కురిసినట్టే. ఎన్ని క్లాసులు విన్నామో. నేను కూడా దెబ్బలాడతాను, నేను చాలా నాకంటే బాగా దెబ్బలాడి కూడా ఎవడలేడు. ఒకసారి కోపంతే కొడతాను కూడా, కానీ ఆ టైంలో దెబ్బలాడు, అది కరెక్టు. రోజంతమాట చూసినప్పుడు అలా అసూయ పడకూడదు. ధ్యానంలో ప్రతిరోజు ఇప్పుడు వ్యాపించుకోండి. ప్రతిరోజులో ధ్యానంలో కూర్చున్నప్పుడు ముందు మీకు ఇష్టమైన దేవుడు, మీకు ఇష్టమైన వ్యక్తి కాదు, మీ పిల్లలో కాదు, ముందుగా జ్ఞాపం చేసుకుంటే మీ శత్రువు ఎవడో చూసుకోండి. నిన్న నేను పరమాత్మ నేను దూరం పెడుతున్నాను, నీ కోసమా నేను అసూయ పడుతున్నానని ధ్యానం చేయండి. మీకు ధ్యానం ఈజీగా కుదిరిపోతుంది. అర్థమవుతుందో సరిగ్గా కదా తెలియదు. నేను ఒకసారి అది తప్పైనా ఆ పక్క వాళ్ళు తప్పైనా ధ్యానంలో కూర్చోగానే వాళ్ళని జ్ఞాపం చేసుకుంటాను. నేను ఏడుతున్నా దెబ్బలాడాను, మరి మా అందరం ఒకటే మమాత్మ సర్వభూతాత్మ అంటున్నాం, పాంప్లెట్లు మంచి పెడుతున్నాం, శాఖాహారం చేయకూడదు అంటున్నాం, చెయ్యాలంటున్నాం. అతని కోసం ఎందుకు అసూయ పడిపోతున్నాను, ఎందుకు వస్తుంది నా కోపం? నాకంటూ శత్రువు లేడు. ఇప్పుడు నాకంటూ శత్రువు లేడని నేను మైండ్ కూల్గా అనుకుంటాను. అప్పుడు అతను కూడా నా పిల్లల్ని, నా తల్లిని, నా భార్యని నేను ఎంత ప్రేమగా ప్రేమిస్తున్నాను, నాకు ఎవరైతే కోపం ఉన్నారో వాళ్ళని కూడా అదే స్థితిలోకి తెచ్చుకున్నాగా అప్పుడు పరమాత్మానికి నేను ధ్యానం చేస్తాను. ఆ టైంలో మనకి ఎంత యాజీ వస్తుందంటే ఉన్న కర్రలు కూడా తొలగిపోతాయి. అసూయతో ధ్యానం చేస్తే ఇప్పుడు నేను గొప్పగా టేజీ మీద మాట్లాడేస్తున్నాను, వాళ్ళకి రాదనుకోవడం, నేనే చేసాను, ఇది మా పిరమిడ్, అది వాళ్ళ పిరమిడ్, వాళ్ళు సరిగా చేస్తలేదు అని అసూయతో ఉంటే ఏదో ఆ కాసేపే ధ్యానం ఎలాంటిదంటే సింహం మీద చవారులాంటిది. వెళ్ళిన చేపు కరెక్ట్కున్న చేపు వెళ్తుంది, తేడా వచ్చిందంటే కింద ఆడేసి మళ్ళీ తినేది. అంతే. కాబట్టి ధ్యానం కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తప్పు అందరూ చేస్తారు, పొరపాటు మళ్ళీ సరిదిద్దుకుంటూ ఉంటే మళ్ళీ ఎదరిపోతూ ఉంటాం. అంతే. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పింది చనిపోయినప్పుడు పెట్టుకునేది కాదు, ఇది జీవన విధానం. ఏ మనిషి ఎప్పుడు ఏడకూడదో తుప్పంలో పడిపోకూడదు అంటాడు. జాయతో విషయాన్ పుంచ సంగతే సుపజాయతే సంగా సంజాయతే కామ కామా క్రోధో విజాయతే క్రోధా సమ్మోహా శృతిభ్రంసారే బుద్ధినాశో బుద్ధినాశా ప్రణశ్యతి పదే పదే ఒకే విషయం మీద ఎవడైతే ఫోకస్ చేస్తాడో వాడు చివరికి అధోగతిగా మారి జ్ఞాపక శక్తి కోల్పోయి చివరికి మరణిస్తాడు అంటాడు. ఇక్కడ ఏ మనిషి అయితే పదే పదే ఆలోచిస్తాడో, అది ఇల్లు అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు, అది లేని రోజుని ఒక లవర్ అవ్వచ్చు, దానికి ఎవరన్నా అడ్డపడితే ఇంటికి కోపం పెరిగిపోయి అది నాకు అదే కావాలి అని సత్యాసత్యాలు మర్చిపోయి బుద్ధినాశనం అవుతుందంట. ఈ శ్లోకానికి అర్థం. అది పదే పదే దేని మీద అయితే మనం అసెట్మెంట్ పెంచుకుంటామో అది లేకపోతే మనం ఉండలేం. అది అసత్యమైనా సరే, కంఠం కోసేసైనా సరే, ఆ రోడ్లో 4 రూపాయలు ఉన్నా కానీ తీసేసుకోవాలి. ఇదే జన్మ, ఇప్పుడే తాగాలి, ఇప్పుడే తినేయాలి అన్నాడు. ఆయన ఏమన్నాడు? జాయితోని విషయం ఉంచా. ఇదే జన్మ కాదు, ఎన్నో జన్మలు ఉన్నాయి. ఆత్మకు ఒక జన్మ ఒక రోజు లాంటిది. జాయి ఇల్లు, ఒక ఇల్లు కడుతున్నాం, ఒక రోజే అయిపోదాం, 3 నెలలు 4 నెలలు పడుతుంది. మొన్నటి బుద్ధులు కూడా పని చేసుకుంటాం. అలా కూడా ఇయ్యాల తినే తాగేనట్టు ధర్మంగా ఇల్లు అంటాడు ఇక్కడ. జాయతో విషయాన్ పుంచ సంగతే సుపజాయతే సంగా సంజాయతే కామా క్రోధో విజాయతే క్రోధా సమ్మోహా శృతిభ్రంసారే బుద్ధినాశా ప్రణశ్యతి. ఒకే విషయాన్ని పదే పదే పట్టుకోవద్దు. ఎక్కడ పట్టుకోవాలన్నాడంటే ఇక్కడ ఏదైతే నీ బుద్ధి నాశనం అయిందో అదే నువ్వు నిజంగా చచ్చిపోవడం, నిజమైన సాగు. ఏదైతే నీ బుద్ధి నాశనం అయిందో అదే నిజమైన సాగు. నేను ఆత్మని అనే భావన సత్యంతో ఉన్నామంటే అది ధ్యానం. నీ బుద్ధి నాశనం అవ్వకూడదు అంటే నువ్వు ఆత్మన అనే స్థితిలో ఉండాలంటాడు ఇక్కడ. నువ్వు పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి. నేను ఆత్మనని సత్యాన్ని గ్రహిస్తూ ఉండాలి.
నీ బుద్ధి నాశనమై నువ్వు భౌతిక ప్రకారంగా చనిపోతే సావు కాదు, కొత్త బట్టలు వేసుకుంటున్నావు. ఏదైతే నీ బుద్ధి నాశనమైందో నువ్వు ఆధారంగా ఉన్నావు, అదే నిజమైన సావు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకసారి కృష్ణ పరమాత్మ గట్టిగా అర్థమవుతుందండి నేను చెప్పి? పర్లేదు కదా, అర్థమవుతుంది కదా? ఓకే, ఒకసారి మరొకసారి గట్టిగా చూద్దాం. ఎరుగుతూ ఉండాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ సదృశం ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలముకు ధర్మానికి ఆనుకలుగును ఆయా సమయమున దుష్ట రక్షణకు దుష్ట శిక్షణకు 10 యుగమున అవతారం దాల్చున్నాను అన్నాడు. కానీ ఎప్పుడైనా కిరీటం చక్రాలు గద కిరీట చక్రాలతో ఎప్పుడూ దర్శనం ఇవ్వలేదు ఎవరికీ కూడా. మరి ఎందుకు చెప్పాడు? ఇవన్నీ ఊసిపోక మాటలు మనం కరెక్ట్ కాదు కృష్ణుడు అనుకుంటాం. కానీ ఆయన చెప్పింది ఆత్మ కోసం చెప్పాడు. ఏ కాలానికి అధాత్మకం కలుగునో ఆ సమయంలో నేను వస్తాను అన్నాడు. ఎవరొకళ్ళు దూరం వస్తాడు. ఇక్కడ ఎవరో దెబ్బలాడుకుంటారు. ఒక పెద్ద వ్యక్తి వచ్చి తప్పు అంటాడు. అక్కడ వినకపోతే పంచాయతీలు పెడతాడు. ప్రెసిడెంట్ వచ్చి తప్పు అంటాడు. అక్కడ వినకపోతే పోలీస్ స్టేషన్లో పెడతాడు, వాళ్ళు కుమ్ముతాడు. అలాగే ధర్మాన్ని కాపాడతాకే నేనే వస్తున్నాను అంటాడు. అక్కడ సూత్రములకు మళ్ళు పూజపడినట్టు ఈ ప్రపంచమంతా నాయంతి సిద్ధమై ఉందన్నాడు. మమ మన్మయామ అన్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే, మమ అంటే సంస్కృతంలో నువ్వే అని. మామేకం శరణం అన్నప్పుడు ఎవరినాళ్ళే శరణాగతి పొందాలి. మంత్రం సర్పయామి, పుష్పం సర్పయామి, వస్త్రం సర్పయామి, పత్రం సర్పయామి, ధ్యానం సర్పయామి. ధ్యానం 5వ స్థానంలో ఉంది. మనం గుడికి వెళ్ళినప్పుడు ఈ పూజారులు పండితులను ఇవన్నీ పెట్టించుకుంటారు. అక్కడ పెట్టించేసుకుని వాళ్ళకి అవసరమన్నీ తీసుకుని అన్నీ చేసిన అర్చన చేసేసి ఈ 4 చేసేసి 5వ ధ్యానం 5వ స్థానంలో ఉంది. కళ్ళు మూసుకున్నాడంటే గంటల తరబడి లేకడం వెనకాల వాళ్ళకి అడ్డానుకుని ఆయన ధ్యానం చేయించడం. ఒకవేళ తెలియకో ఏంటో తెలీదు, వాళ్ళకు కూడా తెలీదు. ఏమన్నాడు? విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని అన్నాడు. ఇక్కడ తెలియక కూడా చాలామంది ఉన్నారు. ధ్యానం అంటే ధ్యానం. ఇప్పుడు పండితులు కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళకి తెలీదు. పుస్తకం ద్వారాగానే చదివారు. పుస్తకాలు చదువుకుంటే పూర్ణాద్భుతం అబ్బదులే హృదయ సంపుటి చదవలే కాళికాంబం కాళికాంబ అంటాడు. పుస్తకం చదవాలి, కానీ పప్పులో కాలేసినట్టు ఆయన హృదయాన్ని చదవాలంటాడు. ఆయన హృదయ సంపట చదువువలని కాళికాంబ కాళికాంబ. తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా. మంచి తీర్థం ఇదిగో మన చెంతన ఉంది, దివ్య తీర్థం ఇదిగో దేశం మంది ఉంది, కాళికాంబ కాళికాంబ. మనం యాత్రలు చేస్తున్నాం. ఆయన ఏమంటాడంటే మంచి తీర్థం మన చెంతన ఉందంట, దివ్య తీర్థం దేహం మంది ఉందంట, కాళికాంబ కాళికాంబ అంటాడు. మహానుభావులు ఎంతో మంది వచ్చారు, చెప్పుకుంటా పోయారు. మనం ఎన్నాము విడిచిపెట్టేస్తున్నాం, కొత్తగా వచ్చిందని పట్టుకుంటాం. మనం పిచ్చోళ్ళు అవుతున్నాం. బుక్కులు చదవాలి, కానీ ఆచరణ కావాలి. ఒక కూర కానీ ఒక వంట కానీ వండాం, అది తినకుండా మనం ఎలా చెప్పగలుగుతామండి? పుస్తకాలు చదివాం కానీ ఆచరణ లేదు. ఇక్కడ పుస్తకాలు చదివి తెలిసాం. భగవద్గీత పారాయణం చేస్తున్నారు 108, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసు, భగవద్గీత, గాయత్రి మంత్రాలు 108 సార్లు ఎందుకు పెట్టారండి? కానీ చెప్పక అలవాటైపోయి అదే పని చేస్తాడని 108 సార్లు చెప్పేసాం. పుణ్యం వచ్చేయని కాదు, పక్కన పెట్టేయమని కాదు. నువ్వు చెప్పక ఏ శ్లోకానికి ఏమర్థం ఉందో ఆ అర్థాన్ని ఆచరిస్తామని 40 రోజులు మాల ఎందుకు వేస్తారంటే, ఆ 40 రోజులు చేయగా తీసేసాక కూడా అదే అలవాటు పడతాడని పెట్టారు 40 రోజులు. అంతేగాని 40 రోజులు అయిపోయాక ముక్కలు కొట్టుకు తినేమని కాదు. 40 రోజులు అయిపోతుంది, కొండకి వెళ్తాడు, మళ్ళీ అక్కడి నుంచే మొదలెట్టేస్తాడు. ఏదైతే పోవాలనుకుంటాడో ఆ గుణాలన్నీ మళ్ళీ అక్కడి నుంచి మొదలైపోతాయి. పుట్టుకతో వచ్చింది పిడకలతో పోవాలి కదా, ఈడు ఇంతే కదా అనుకుని పాప వచ్చిన వాళ్ళు ఏడుతూ ఉంటారు.